కంచిలోని పట్టు చీరలు వస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. ఆ షూట్ అప్పుడు నేను మిమ్మల్ని రామోజీ ఫిలిం సిటీలో కలిసాను. అవును, కరెక్ట్. బట్ సుధాకర్ గారు, ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట ఇప్పుడు ఆర్టిస్టులు అంటే సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని కూడా అంటే మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నది ఎక్కువ ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టుల్ని చంపేశారు. అసలు పాపం వాళ్ళు ఎక్కడో హ్యాపీగా హెల్దీగా ఫ్యామిలీలతో ఉంటారు, సినిమాల్లో చేయక గ్యాప్ తీసుకున్న దానికి కూడా ఇంకా లేరు అనేదాన్ని దండలేసేస్తున్నారు. ఉన్నాయి. మీ మీద చాలా సార్లు గాసిప్స్ నమ్మకూడదు. నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే, మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఓకే, బాధ అనిపించింది ఆ టైంలో న్యూస్ చూసినప్పుడు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎలా తీసుకున్నారు ఆ టైంలో? బాగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తుంది. వెంటనే ఇంటి వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చాం అనమాట. నేను బాగున్నాను, ఇలాంటివి చేయకండి అని అప్పుడు ఒక చిన్న బయట ఇచ్చారు. ఓకే. చాలా ఇంట్లో మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఓకే. ఇంట్లో అమ్మ గాని పెద్దనాన్న అందరూ. నాన్నగారు కరెక్ట్ హెల్త్ అంటే ఏమని చెప్తారు మీరు? అంటే బయట మాట్లాడుకునే వాళ్ళకి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే మనిషి చెట్టులాగా ఉండే మనిషి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నాకు వచ్చింది, సిక్ అయినా పికప్ అయినా బాగున్నాను, నేను ప్రాబ్లం లేదు, నాకు హెల్తీ. మళ్ళీ యాక్ట్ చేసే అంత హ్యాపీగా నా వారసుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, నన్ను ఎలా ఎంకరేజ్ చేసిన ఇండస్ట్రీ, మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది సో బెన్నీకి నాన్నగా యాక్ట్ చేయరు సినిమాలలో మరి? ఎవరు సార్ మీకు మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న కమెడియన్స్ లో? బ్రహ్మానందం గారు, అలీ గారు, చిరంజీవి గారు, బ్రహ్మానందం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి. అతను జగపతి బాబు అంతే. జగపతి బాబు మీరు గారు లేని సినిమా లేదు అప్పుడు. అవును, ప్రతి ఒక్క దాంట్లో పెద్దరికం చేసే కదా, శుభాకాంక్షలు కలిసి. సార్, ఈ మేనరిజానికి ఏమైనా కష్టపడతారా మీరు? అంత అసలు థియేటర్ లో చూస్తుంటే మాకు పొట్ట చెక్కలైపోయి నవ్వుకుంటాం మేము. ఆ మేనరిజానికి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీ బాడీ ఆన్ ది స్పాట్ అండి, ఆన్ ది స్పాట్ రియాక్షన్ అది. బెన్నీ, నాన్న మేనరిజం ఏమైనా వచ్చిందా మీకు? లేదు లేదు, ఆయన మేనరిజం ఆయనదే. అంతేనా? అంతే. మొత్తం ఎక్కువ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. షూట్ లోనే అక్కడ డైరెక్టర్ కి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమన్నా మేనేజర్ చెప్పేవాడు, నాకు చెప్పేవారు, చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేవాళ్ళ మీకు? అంటే టిప్స్ ఇచ్చేవాళ్ళు. అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మేనరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను అడిగేవాడు, ఏదో చెప్పాను. ఓకే. లప్పాంగిడి చెప్పేవాడిని. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంట, అది ఎక్కువ ఇష్టం నాకు. అది ఎక్కువ అడిగేవాడు. ఫాదరు, ఓరే నా ఫాదరు అంటారు. బెన్నీ, నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? ఇది సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎవరు మీనా గారు ఉంటారు, ఈయనతో సీన్ ఉంటుంది అనమాట. ప్రపోజ్ చేస్తారు, వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, చెప్పి ఒకసారి చెప్పు ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు, ఊరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే. అది అప్పుడు నాకు ఇష్టం, అది కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే. సో ఎక్కువ రావు గోపాలరావు గారి అబ్బాయి గాను ఇది ఈ కాంబినేషనే బాగుంటది. ఆయనది ఒక స్టైల్, ఏంది ఒక స్టైల్, వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా అసలు రచ్చరచ్చే థియేటర్ లో. డైరెక్టర్స్ కు పండగే. సార్, ఇప్పుడంటే ఒక సీన్ కోసం ఇన్ని టేకులు తీసుకుంటున్నాం, కానీ మీ టైంలో ఇన్ని టేకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకుండే ప్రాబ్లం లేదు, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు రియాక్షన్ టక్ టక్ అని చెప్పేసాం డైలాగ్. కృష్ణ గారి తర్వాత మన సుధాకర్ మంచి మెమరీ ఉండేవారు అందరు ఆర్టిస్ట్. ఓకే. అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి, అందరి పిక్చర్, ప్రతి పిక్చర్ ఉండేవాడిని కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, పెట్టుకునేవాడు. అలాగా బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు.
ఓకే. జగద్బాబు బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? నేను ఇంకా సుధాకర్ మీ ఇంట్లో ఏమంట చేస్తారా ఈరోజు అడిగారు ఆయన కానీ వెంకటేష్ కానీ. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన ఉమ్. పవన్ కళ్యాణ్. అన్నయ్య ఎక్కడ కనుకున్నా సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. అవును, చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారు. నాకు అంత తెలియదు నాకు. బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత నాకు తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట కదా. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు. నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అంటే ఎక్కువ అక్కడ చెన్నైలోనే. చెన్నైలో చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అయింది లేవనుకోండి, లేదు, మొత్తం దూరం పెరిగిపోయింది. దూరం పెరిగిపోయింది. మరి చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ సిటీ అనలేదు, లేకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునే వాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అంత కలవడం లేదు అప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. షూటింగ్ అయిపోయింది నా ఇంటికి వచ్చేవాడిని, నేను తప్పితే నీకు కలిసేవాడిని కూడా కాదు. ఓకే.